తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆయన అభిమానులు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం పాదయాత్రగా మధ్య ఆంజనేయ స్వామి సన్నిధికి బయలుదేరారు. ఆంజనేయ స్వామి సన్నిధికి వెళ్లిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల చెరుకువాడ గ్రామ ఉప సర్పంచ్ నడింపల్లి వెంకటరాజు ఉన్నారు. ఆయన చెరుకువాడ నుంచి పాదయాత్రగా మధ్య ఆంజనేయ స్వామి సన్నిధికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరామరాజు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఇదే విధంగా మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కూడా శివరామరాజు అఖండ మెజారిటీతో గెలిచేలా ఆశీస్సులు అందించాలని కోరారు. మార్గ మధ్యలో పాములపర్రు గ్రామం వద్ద నడింపల్లి వెంకటరాజుకు బురుడి రవిబాబు, కలిదిండి కిషోర్, దత్తు సంఘీభావం తెలిపారు. శివగారు మూడవసారి ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవాలనే తలంపుతో అహోరాత్రులు అహర్నిశలు కష్టపడేటువంటి మా చెరుకువాడ వైస్ ప్రెసిడెంట్ గారు, చెరుకువాడ గ్రామానికి చెందినటువంటి గ్రామ ఉప సర్పంచ్ గారు, మా నడింపల్లి వెంకటరాజు గారు ఈ రోజున కలవపూడి శివ గారిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఆ మధ్య ఆంజనేయ స్వామి వారిని వేడుకొని చెరుకువాడ గ్రామం నుంచి మన గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం దగ్గర గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా ఈయన పాదయాత్రగా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. ఈయన ఈ రోజు ఉదయం 4 గంటల 8 నిమిషాలకి ముహూర్తం ప్రకారం ముహూర్తం తీసుకొని నిరాడంబరంగా ఎటువంటి ఇది లేకుండా జై శ్రీరామ్ అనే మంత్రంతో శివగారు గెలవాలి అనేటువంటి జపంతో ఆయన బయలుదేరి ఈ రోజు వెళ్తా ఉన్నారు. ఉండి గ్రామానికి వచ్చేసరికి మేము శివ సైనికులమైనటువంటి మేము కానీ, చెరుకువాడ గ్రామానికి చెందినటువంటి ఈ దత్తు మా టీం కానీ, అలాగే చలపతివారు కానీ, మహాదేవపట్నం గ్రామానికి చెందినటువంటి కిషోర్ కానీ తెలుసుకొని మాకు మేము ఇలా వెంకటరాజు గారు వెళ్తున్నారంటే సంఘీభావం తెలపడం కోసం మేము వచ్చాం. చాలా సంతోషకరం. మధ్య ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో మా కలవపూడి శివ గారు ఉండి నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలి. ఉండి ప్రజలకి ప్రస్తుతం ఆయన నాయకత్వం అవసరం. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన గెలవటం అవసరం. ఈ ఉండి నియోజకవర్గం అరాచకాలను అరికట్టాలన్నా, ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలన్నా కలవపూడి శివ గారు ఎమ్మెల్యేగా గెలవాలని మరోసారి మా తరపున కూడా మధ్య ఆంజనేయ స్వామి వారికి మనపూర్వకంగా వేడుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీస్సులతో ఆయన మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు పట్టం కట్టేందుకు ఓటు వేశారని 4వ తేదీన విషయం బయటకు వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా నగ్గినప్పుడు కూడా ఇలాగే పాదయాత్ర చేసి చెరుకువాడ నుంచి మధ్యాహ్నం శివం గుడి వరకు పాదయాత్ర చేశాం. అదే సెంటిమెంట్తో మధ్యలో ఎంపీగా నిలబడినప్పుడు చేయలేకపోయాం వివిధ కారణాల వల్ల. మళ్ళీ ఇప్పుడు చేయడం జరుగుతున్నది. అదే సెంటిమెంట్తో మళ్ళీ మూడవసారి కూడా అదే సెంటిమెంట్తో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి 4వ తారీఖుని కోరుకున్నాం. ప్రజాదేవుళ్ళందరూ కూడా, ఓటర్ దేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు, దీవించారు. అవి బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా, యేసుప్రభు అందరూ కూడా ఆయన దీవించాలని చెప్పి మా వంతు ప్రయత్నంగా మేము ఇప్పుడు మధ్యాహ్న స్వామి గుడికి వెళ్ళడం జరుగుతున్నది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని అన్నారు. బాణాసంచా కాల్చిన ర్యాలీలు, ఊరేగింపులు, కవ్వింపు చర్యలకు పాల్పడిన సహించేది లేదని సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ అయిపోయింది. దానికి సంబంధించి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు అన్ని చోట్ల పికెట్లు, పెట్రోలింగ్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అలా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల బందోబస్తు వేసాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే ప్రజలందరూ దీన్ని గమనించి ఎటువంటి అల్లర్లో పాటుపడకుండా, ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండి వారి పనులు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ర్యాలీలు తీయడము, టపాసులు పేల్చడము, అలాగే ఇంకా ఏమైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు తాడేపల్లిగూడెం పట్టణంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 4వ తారీఖు నుంచి ముందు రోజు నుంచి 3వ తారీఖు నుంచే మొత్తం సుమారుగా ఒక 150 మందిని బందోబస్తు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో టికెట్లు, పెట్రోలింగ్, టీఆర్టీ మొబైల్స్కి తిరిగి మొబైల్ పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజు కూడా ఎవరో కూడా విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, టపాసులు పేల్చడం కానీ, అలాగే ఇక్కడ 144 సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఎవరు 4 కంటే ఎక్కువ గుమ్ముకోవడం కానీ అలాగే ఏం జరగడానికి వీలు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖుని ఎటువంటి హోటల్స్ కానీ, టీ హోటల్స్,
టిఫిన్ హోటల్స్ ఇలాంటివి ఏమి ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే లాడ్జెస్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు 4వ తారీఖు అని ఆల్ లాడ్జెస్ అని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి సిబ్బంది అలర్ట్గా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ మేరకు ఆయన భీమవరం కలెక్టరేట్లో కౌంటింగ్ శిక్షణా కేంద్రంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్లో చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లపై అవగాహన కల్పిస్తూ సిబ్బంది అనుసరించాల్సిన విధి విధానాలపై తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. This person has voted in this party, this person has voted in this party. So once my process is completed, you'll put it in this tray. So your one tray has become empty. Similarly, you will be given one more cover like this. Declarations, మీరు ఒక tray లో పెట్టారు, అన్ని declaration ఒక cover లోనే పెట్టేసేయండి. Your second tray also has become empty. Your third tray is invalid. All this invalid you will give to the RO table. So your third tray also has become empty. Now you are left with only one. Suppose you have 1,000, so you are left with, say 50 are rejected, you are left with 950 ballots. Understood? So now we go to the second step. Second step is opening of this thing. So you also check the serial number here. So it is a valid ballot, you will put it in one tray. Suppose if there is no vote, number one reason, or if the votes are given in more than. సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు జైలు నుంచి అతను విడుదల చేశారు. మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు. గులకరాయి దాడి కేసులో తనకెలాంటి సంబంధం లేదని చెప్పాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసు రివాల్వర్తో భయపెట్టారని వాపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన అభియోగంపై పోలీసులు అరెస్ట్ చేసిన వేముల సతీష్ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాదులు సతీష్కు రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇప్పటికే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. దెబ్బ జరిగిన రోజు పోలీసులు వచ్చారు. వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ 11 వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అటు పెట్టించి అంతే జరిగింది. కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు, అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్బీసీ కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయింది అంటే వాళ్ళు ఎంత ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయ్ కేసులా సతీష్ అనే అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో పోలీసు దగ్గర ఏది ఆధారం లేవు. నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు. కాన్స్టిట్యూషన్లో 20(3)కి వైలేషన్ ఉంది. ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్పై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బాణసంచా పేరుస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. జీతం వచ్చిన రోజే డబ్బులు అడిగాడనే ఆగ్రహంతో కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు ఓ తండ్రి. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ తన కుమారుడిపై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందాడు. త్రిపురాంతకం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు కేటాయించారు. ఇందులో భాగంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద కానిస్టేబుల్ ప్రసాద్ రాత్రి డ్యూటీ చేసేందుకు కుమారుడిని వెంటబెట్టుకెళ్లాడు. తండ్రికి జీతం పడిన విషయం తెలుసుకుని ఆ డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడు శేషకుమార్ ఒత్తిడి తెచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో శేషకుమార్పై తండ్రి ప్రసాద్ తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయపాలైన కుమారుడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన మార్గ మధ్యలోనే శేషకుమార్ మృతి చెందాడు. శేషకుమార్ మృతదేహం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఈరోజు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో, ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషకుమార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఓట్ల లెక్కింపు విషయంలో ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ముఖ్య సూచనలు. అవాంతరాలు కలిగిస్తే కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించాలని సూచన. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఎగ్జిట్ పోల్స్ మాకే అనుకూలంగా ఉన్నాయంటూ హర్షం. తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలన్న జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ విడుదల. ఆ దాడితో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మీడియా ముందు కన్నీరు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.